హలో, నేనండి మీ చిట్టి రోబోని. Was that quick or was that quick? You look so beautiful. You look so beautiful. వచ్చిందండి వయ్యారి. వచ్చిందా రానే వచ్చేసింది వయ్యారి. వచ్చినందుకైనా ఏదో ఒకటి మాట్లాడి మనకు కావాల్సిన గుట్టంతా రాబడదాం. ఏమంటారు? లక్ష్మి గారు, మీరు నాశనం కావటానికి కారణం ఎవరెవరు? My father, my brother, my husband, brothers, my husband. Oh my God! ఏంటి లక్ష్మి గారు అంత నిర్మోహమాటంగా అలా చెప్పేశారు? మీరు చెప్పేది నిజమేనా? Of course, because it was so true. ఇంతకీ ఒక్క మాట చెప్పండి, మీరు నాతో ఇంటర్వ్యూ చేపించుకోవటానికి ఇష్టపడి వచ్చారా లేక కష్టపడి వచ్చారా? నేను ఈరోజు ఇక్కడ నీతో ఇంటర్వ్యూ చేయించుకోవడానికి చాలా కష్టపడ్డాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. అలా చేయకపోతే పనులు జరగండి. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. లక్ష్మి గారు, ఇంతకీ మీకు తెలుగు వచ్చా? తెలుగు వచ్చు, బట్ తెలుగు అమ్మమ్మతో మాట్లాడే తెలుగు, లైక్ జస్ట్ ఇంట్లో తెలుగు కైండ్. నేను ఇవాళ లక్ష్మి గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఒక నగ్న సత్యాన్నైతే తెలుసుకున్నాను. ఇంట్లో తెలుగు, బయట తెలుగు, అమ్మమ్మ తెలుగు, నానమ్మ తెలుగు అంటూ తెలుగు మాట్లాడటంలో కూడా రకాలు ఉంటాయట. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. లక్ష్మి గారు, తెలుగు సినీ పరిశ్రమలో మీకేం కావాలి? మీ తపన ఏంటి? ఒక ఆర్టిస్ట్గా ఒక పేరు రావాలి నాకు, నా కాళ్ళ మీద నేను నిలబడాలని, ఒక అమ్మాయి అబ్బాయి భేదం లేకుండా నన్ను ఒక ఆర్టిస్ట్గా గుర్తించాలని ఆ తపన ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? లక్ష్మి గారు, మిమ్మల్ని అందరూ ట్రోల్ చేస్తూ ఉంటే మీరు ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటారంట కదా? అయ్యో అలా ఏం లేదా. I have made my own mark, so who will they troll about people who've made their mark, right? ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. Enjoy my trolls now, you know. ఎంతమంది చేయగలుగుతారు ఆ trolls? Only for me, right? So I feel like a superstar. సరే గాని లక్ష్మి గారు, మీలో ఒక సింగర్ దాగున్నాడంట కదా? Yes, definitely. మా కోసం మీలో ఉన్న సింగర్ని 2 నిమిషాలు బయటికి తీస్తారా? తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎందరో మీ మగ్గాలలో అంత ఎర్రయిగిపోయే గొప్ప, ఎప్పుడు మా ఆడవాళ్ళు పోకడాలు చూసి ఏడవడం తప్ప. ఈ పాట విన్న మగాళ్ళంతా మిమ్మల్ని ఇరక్కుమ్మేయాలని చెప్పి చూస్తున్నారంట, నిజమేనా? Of course, because it was so true. మీరు ఆ పాట పాడినందుకు మగాళ్ళంతా మీ సినిమాని తిరస్కరించారంట కదా? అవునా అండి? ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే మీరన్నీ మీకు అందరూ ఎవరో తప్పు చెప్తున్నారని. లక్ష్మి గారు, తాజ్ ట్రోల్స్ లో ఆడవాళ్ళకి మీరు చివరిగా ఇచ్చే సందేశం ఏంటి? మీకు నచ్చినట్టు మీరు ఉండండి. ఏది దెర్ ఇస్ నో ఫార్ములా ఇలా ఉండాలి అలా ఉండాలి అని. మీరేం చేయాలనుకుంటున్నారు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ లైఫ్ లివ్ చేయాలి. మన మనసుని మన మైండ్ని మార్చుకొని టు లివ్ అ హెల్తీ అండ్ అ హ్యాపీ లైఫ్. ఐ విష్ దాట్ ఫర్ ఎవ్రీ ఉమెన్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మీకు గాని మా వీడియో నచ్చినట్లయితే అడగనా? అడగచ్చు కదా. అడిగేస్తున్నా, సబ్స్క్రైబ్ మై ఛానల్.